సే నో టు ప్లాస్టిక్ ఇది కేవలం నినాదంగానే మిగిలిపోతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్న ఆదేశాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఎలాంటి మార్పు లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాస్టిక్ పెనుభూతమై మానవాళి మనుగడకే ప్రమాదముందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ నడిచొస్తున్న ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ప్లాస్టిక్ సంచులే కనిపిస్తున్నాయి. దుకాణాల్లోనూ, తోపుడు బండ్లపైన అవే దృశ్యాలు. అంతేకాదు రోడ్లపైన, కాలువల్లోనూ ఇదే పరిస్థితి. విజయవాడలో నిత్యం 20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఎక్సెల్ ప్లాంట్ రీసైక్లింగ్ యూనిట్ కు 5 టన్నులు మాత్రమే వెళ్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాలువల్లో ప్లాస్టిక్ ను నిత్యం తొలగిస్తున్నా మళ్లీ అదే స్థాయిలో పేరుకుపోవడాన్ని చూస్తే ప్రజలు ఏ రేంజ్ లో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారో అర్థమవుతోంది. కొన్ని వారాల క్రితం వీఎంసీ సిబ్బంది 6,000 మెట్రిక్ టన్నుల చెత్తను కాలువల నుంచి తీయక అందులో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయని గుర్తించారు. ప్లాస్టిక్ సంచులు, వస్తువుల క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా అప్పుడప్పుడు అధికారుల హడావుడి తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో ఫలితాలు ఇవ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడ సింగిల్ బ్యాగ్ సైడ్ కాలువల్లో ఏంటి, కాలువల్లో ఏంటి, కొండ ప్రాంతాలు, మనుషులు తిరగని ప్రదేశాల్లో కూడా ఈరోజు నిషేధిత క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి. కారుల్లో మనం రోడ్డు మీదకి వెళ్తే కారుల్లో క్యారీ బ్యాగులు ఇరుక్కుపోతున్నాయి. ఇదే మెయిన్ కారణం. ఎక్కడ పడితే అక్కడ చిన్న వస్తువు కొన్నా సరే క్యారీ బ్యాగ్ ఇచ్చేస్తున్నారు. ఏదో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. ప్రజల్లో సరియైన అవగాహన లేకనే ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోందని సామాజిక కార్యకర్త కీర్తి అంటున్నారు. ఇంట్లో ప్లాస్టిక్ తగ్గించేందుకు మహిళలకు ఓ చిట్కా చెప్పారు. నేను స్త్రీలందరికీ ఒకటి విషయం చెప్తున్నాను. ప్రతి వాళ్లలోనూ మన ఇళ్లల్లో సింగిల్ టైం యూసేజ్ బ్యాగ్స్ వచ్చినాయి ప్లాస్టిక్వి, అవన్నీ ఒక దానిలో వేసేసేయండి. వేసేస్తే మీరు ఉల్లిపాయలు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా వస్తే అవి తెచ్చుకోండి. అంతేగాని ప్లాస్టిక్ని రీసైకిల్ మాత్రం చేయకండి. బికాజ్ వాట్ వీఆర్ టేకింగ్ ఇస్ పాయిజన్. అట్లాగే సాంబార్లని, కూరలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు రోజుల్లో అందరూ. అవి కూడా వేడివి ప్లాస్టిక్లో వేసి మరీ కట్టేస్తున్నారు. అది కూడా ఒక విషంతో సమానం. అందుకని ప్రతి వాళ్ళు ఒక చిన్న గిన్నె తీసుకెళ్ళండి, ఒక చిన్న గ్లాస్ తీసుకెళ్ళండి. మన ఇంట్లో ఏదుందో దాంట్లో మనకు కావలసిన అవసరమైనవి అక్కడి నుంచి కూరలు అవి కానీ ఏవైతే అవి తెచ్చుకోండి. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందమున్న ప్లాస్టిక్ సంచులు, సామాగ్రి వినియోగం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని వీఎంసీ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన చాలా స్ట్రిక్ట్గా మనం ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ అంటే పనిష్మెంట్తో పాటు అవగాహనతో ప్రతి ఒక్క ఇండివిజువల్లో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతో ముందెళ్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఎవరెవరికి ఇచ్చాము వాళ్ళ దగ్గర అవగాహన కూడా చేస్తున్నాం. ముఖ్యంగా హోల్సేల్ మార్కెట్ అలాగే రీటైలర్స్తో కూడా అవగాహన తీస్తూ ప్రతి పబ్లిక్లో కూడా మనము బ్యానర్స్ పెట్టి కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము.